ఎగ్జాక్ట్లీ ఎడిట్ ప్యాటర్న్ ని మైండ్ లో పెట్టుకొని షూట్ చేశారా? ఎస్ అది దట్ ఈస్ అంటే ఒక ఎక్స్పీరియన్స్ తర్వాత కొంతమంది డైరెక్ట్ చేస్తుంటారు. ఫస్ట్ ఫిల్మ్ లోనే మీరు అచీవ్ చేశారు అది. అది ఏంటంటే నాకు స్క్రిప్ట్ చెప్పేసరికి కూడా నాకు ఒక్కొక్క షార్ట్ వచ్చి నా బ్రెయిన్లో ఉంది. ఐ వాజ్ అంటే నేను డిఓపికి చెప్పాను, ఆర్టిస్ట్ చెప్పాను, బట్ ఐ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద షార్ట్స్. అంటే కొన్ని సేఫ్టీ షాట్లు నో తీసుకుంటారు. నథింగ్, నో సేఫ్టీ, నాట్ అట్ ఆల్. నేను తినలేదు. అదే కదా, వాళ్ళు ఉన్నారు కదా సెట్లో, నేను అసలు నాగా సార్ వచ్చి నా డాడీని ఒకరోజు షూటింగ్ తర్వాత కలిసారు. ఇది తీద్దాం ఒక సేఫ్టీ కోసం ఒకటి నో, తీసుకుందాం. ఇన్ఫాక్ట్ సమ్ టైమ్స్ ఇప్పుడు రైట్ ఆన్ డే 1 నాది నేను కిషోర్ గారు ఫస్ట్ డే కిషోర్ సార్ షీ కేమ్ అండ్ షీ సెడ్ అన్ని సీన్ మొత్తం అయిపోయింది, ఆల్మోస్ట్ సగం అయిపోయింది. సడన్గా షీ వెంట్ టు ఎడ్విన్ సార్ అండ్ షీ సెడ్ ఎడ్విన్ సార్ ఇది ఒక షాట్ కావాలా? వద్దమ్మా. సో ఐఎమ్ సేయింగ్ దే వర్ సో వెల్ ప్రిపేర్డ్ కి ఎందుకు నో సేఫ్టీ షాట్స్, నో నథింగ్, బికాస్ వాట్ ఎవర్ వాజ్ నీడెడ్ is what you would see. నాజర్ గారు కూడా డాడీతో ఫ్లైట్ కలిసారు. సో ఈ సార్ నాకు నీ కూతురుతో నేను షూటింగ్ చేశాను, ఒక్క షాట్ ఎక్స్ట్రా తీసుకుంటే వద్దని చెప్తున్నది. ఎందుకు చెప్తే మాకు అది వద్దు సార్, నాకు వద్దు. ఎగ్జాక్ట్లీ బికాస్ ఇట్స్ నాట్ నీడెడ్. బికాస్ అది ఇప్పుడు ఒకే ఇది 10 షాట్లు చేస్తారు, బట్ పెట్టి దాంట్లో మనకి ఎడిట్లో ఏమొస్తుందో మనకు తెలుసు. అదే మేడం, అది ఎడిట్ ప్యాటర్న్ డైరెక్టర్ కి మైండ్ లో ఉండటం అనేది ఆర్టిస్టులకి ఎంత ఎనర్జీ సేవ్ అవుతుంది. బికాస్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఎనీబడీస్ టైమ్. ఐ వాజ్ వెరీ నాకేంటంటే ఒక విషయం ఏంటంటే ప్రతి వాళ్ళు వాళ్ళ టైం ఇచ్చేటప్పటికి ఇట్ ఇస్ రెస్పెక్ట్. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ హూస్ ఎవర్ గివింగ్ యూ ద టైం. అది ఎవరైనా సరే ఐఎమ్ వెరీ ఐ ట్రై అండ్ బీ వెరీ కాన్షియస్ అబౌట్ దట్. ఎవరైనా ఒక టైం ఇస్తే ఆ టైం మేము వెళ్ళదంటే అట్లీస్ట్ మెసేజ్ చేయండి, పెట్టండి, చెప్పండి. వాళ్ళు ఎప్పుడు క్యారన్లో కూర్చోపెట్టదండి. ఐ వాజ్ ఐ ట్రైడ్ మ్యాక్సిమం నాట్ టు వేస్ట్ ఎనీబడీస్ టైం. ఎప్పుడైనా అండ్ ఫస్ట్ టైం సెట్ లో కూడా వెల్కమ్ కి గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ ఇవ్వలేదు. No, but I must say like family వాళ్ళెல்லாம் కట్సదు. But apart from that, set to welcome to Dosa Diaries and you have got a good gift hamper, so that also sagam emotional blackmail చేసింది. gift hamper భోజనం ఇచ్చాను, హ్యాంపర్ ఇచ్చాను, కరెక్ట్ గా వచ్చేసి టైం వచ్చాయి అంతే. ఎందుకంటే మీకున్న క్లారిటీకి మీరు వర్క్ చేసిన డేస్ ని చూస్తే మాకు రీసెంట్ టైమ్స్ లో పూరి జగన్నాథ్ గారు అందరూ సార్ని గుర్తు చేస్తున్నారు. అంటే ఆయన I was so surprised అండి, బికాస్ నేను షూటింగ్ చేసేటప్పుడు ఐ ఆస్క్డ్ హర్, ఐ సెడ్ ఓ నీ పోర్షన్ అది అయిపోయింది. అయిపోయిందా? షీ సెడ్ నో, బారింగ్ అ ఫ్యూ డేస్ అయితే క్లైమాక్స్ వాస్ పెండింగ్. అవి వదిలితే మిగతా అన్ని షీ సెడ్ ఐ ఫినిష్డ్. ఎక్కువగా సెకండ్ టేక్ ఎవరిని అడిగేవాళ్ళు? Nobody took much. No. Maximum I think for the certain. No, because it was until it was a technical glitch only. Performance ga manake pedda ade cheppandi. The reason I was able to finish is because evarki vachi second take peddaga velladu. Technical reasons tappa second take adige avakasam. Technical ante edo oka focus poyindi, ledante oka chinna nake oka angle nachledante vellindi kabatti peddaga vachi naaku peddaga she comments say also sorry ma, one more because of camera glitch. Ledante actually the shot was fine, but the focus కొంచెం అవుట్ అయిపోయింది అంతే. అలాంటి పెద్దగా వచ్చి ఇన్ఫాక్ట్ నాకు చెప్పిన ఫస్ట్ రూల్ నాకు ఎడ్విన్ గారు నాకు ఏంటంటే అసలు ఈ ఫోకస్ వల్ల ఏదో పోతే నాకు టెన్షన్ అవుతాను. బికాస్ ఏంటంటే దేర్ ఆర్ లాట్ వెరీ ఎమోషనల్ ఇంటెన్స్ సీన్స్. సో an actor you can't keep repeating it. So in fact when they were doing their scenes I made sure there were 2 cameras. Actually, I caught Kishore sir and I caught Priya ma'am, because I didn't want anywhere our emotion మళ్ళీ రిపీట్ చేయడం ఇస్ వెరీ టైరింగ్ అండ్ యూ మైట్ నాట్ గెట్ ద సేమ్ వాట్ యూ వాంట్. సో అది నేను చాలా కాన్షియస్, బికాస్ నేను కూడా పర్ఫార్మ్ చేసేటప్పటికి ప్రతిసారి ఒక 10 టేక్ వెళ్తే ఫస్ట్ టేకే బెటర్ గా ఉంటుంది. 10 టేక్ అయితే ఎనర్జీ వెళ్ళిపోతుంది, ఎనర్జీ హోల్డ్ చేయడం కష్టం, చాలా కష్టం. get the same reaction, you not get it. So అందువల్ల I was very conscious about things like that.